In the fire, they will come a leader. Oh, this Gambhiram. అరే ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా చేస్తారో. ఇక మొదలెడదామా? డామినేట్ ప్రతి మ్యాచ్ లను బ్యాట్ తోనే డామినేట్. అందుకే ఈ మ్యాచ్ లో డిసైడ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్ తో డామినేట్ చేయాలని. ఒక్కసారి బౌలర్లు డామినేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూపించిన. ఎట్లుంది మా ఆర్సీపీ బౌలర్ల దెబ్బ, ఢిల్లీ బ్యాటర్ల అబ్బా. బౌలింగ్ నెత్తురు చెదిరే బౌలింగ్. ఒకటా రెండా ఏకంగా 16 ఓవర్లకి ఆల్ అవుట్ చేసి పడేసినాం. ఎక్స్పెషల్లీ ఈ హేజల్ వుడ్ 3.3 ఓవర్లు వేసి 12 రన్స్ ఇచ్చి 4 వికెట్లు. ఆ తర్వాత స్వింగ్ తో చెమటలు పట్టించే భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లేసి జస్ట్ 5 రన్స్ ఇచ్చి 3 పుల్లలు. ఫైనల్ గా ఈ ఢిల్లీ పైన రివెంజ్ మాత్రం అదుర్స్గా తీర్చుకున్నాం. ఒక్కొక్క బ్యాటర్ కి చెమటలు పట్టించిన. ఫామ్ ఆర్సీబీ అంటే ఫామ్ అంటే ఆర్సీబీ. ఒక్క బ్యాటింగ్ లోనే కాదు, నీ అవ బౌలింగ్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్నాం. ఎక్స్పెషల్లీ ఢిల్లీకి అయితే ఆర్సీబీ బౌలర్లు తడాక ఏంటో చూపించినాం. రాహుల్ ఎట్టుంది ఆర్సీబీ రివెంజ్? బొమ్మ అదుర్స్ కదూ, లేకపోతే మా హోమ్ గ్రౌండ్ లో వచ్చి మమ్మల్ని ఓడిస్తారా? అందుకే ఈ హోమ్ గ్రౌండ్ లో వచ్చినాం, మిమ్మల్ని మడత పెట్టేసినాం. ఆర్సీబీ అంటారా బాబు, ఒక్కొక్కరిని ఉతికి ఆరేస్తాం. అరే ఏమైంది భయ్యా మీకు? బ్యాటింగ్ లో రన్స్ కొడితే బౌలర్లు ఏటు, ఇక బ్యాటింగ్ లో రన్స్ కొట్టకపోతే ఆల్ అవుట్ తో ఏటు. అరే నా పుల్లాల పోయిందో లేదో అలా వికెట్లు పడిపోయారేంటి? వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఉత్తుపున్నానికి వికెట్లు ఇచ్చినట్టుంది వాళ్ళకి. కనీసం ఆ మిల్లరు పోలరు ఇచ్చేతన్నా కాపాడినారు. లేకపోతే ఆ ఆర్సీబీ లోయెస్ట్ స్కోరు మనపై వచ్చేదేమో. అయినా ఉట్టు ఆ 2 పుల్లలు ఫాస్ట్ గా తీసింటే మన లోయెస్ట్ స్కోర్ ఆ ఢిల్లీ పైన పడేది. మీరు పుల్లలు తీయలేకపోతే లోయెస్ట్ స్కోర్ మన పైనే ఉంది. 8 రన్లకి 6 వికెట్లు తీసిన వాళ్ళు ఇక 2 వికెట్లు తీసింటే బౌలర్లు వచ్చేవాళ్ళు 30 రన్స్ కి ఆల్ అవుట్ చేసేవాళ్ళం. మీరు పుల్లలు తీయలేకపోతే చెత్త రికార్డు మన పైనే ఉంది. అరే మీరు పోయి ఆ షఫాడ్ గానికి బౌలింగ్ ఇస్తే కొట్టించుకుంటారే. అంతమంది స్పిన్నర్లు పెట్టుకొని ఆ షఫాడ్ గారికి బౌలింగ్ ఎందుకు ఇస్తే? స్పిన్నర్ని బరిలోకి తిప్పింటే ఎప్పుడో వికెట్లు తీసేవాళ్ళు, మ్యాచ్ ఎప్పుడో ఖతమయ్యేది. అరే కరెక్ట్ గా చెప్పినవే వుడ్ అన్న. చూసా కదా ఈ సుయాష్ శర్మ పవర్ అంటే చూపించా. 4 ఓవర్లకి జస్ట్ 7 రన్లు ఇచ్చి ఒక పుల్ల పీకినా. అదేదో ఆ షఫాట్ కి సలాం ముందు బౌలింగ్ ఇచ్చింటే ఎప్పుడు ఆల్ అవుట్ చేసి పడేసేవాడిని. నన్ను లేట్ గా ఇంట్రడ్యూస్ చేసి 75 రన్స్ వరకు వెళ్ళిపోయా. అయినా వాళ్ళు ముక్కి మూలికి కొట్టిన 75 రన్స్ ని మన కింగ్ పడికల్లు బెత్తెలు జస్ట్ 7 ఓవర్స్ కే ఫినిష్ చేసేసరి. ఇక పాయింట్స్ టేబుల్ లో ఏ మాత్రం చేంజెస్ లేదు. నెంబర్ 2 ప్లేస్ లో ఫిక్స్ అయినాం. నెట్ రన్ రేట్ అయితే తోపు తురుములా ఉంది. ఈసారి మన బ్యాటర్లు బౌలర్లు ఉన్న ఫామ్ కి వరుసగా 2వ కప్పు లేపడమే. ఆర్సీబీ అంటారా బాబు, నీ అవ్వ ఈ సాల కప్పు కూడా నమ్మదేనా నీ అవ్వదేనా? లోడింగ్ అంట లోడింగ్. ఈ సాల కప్పు కూడా లోడింగ్ అంట. తీస్తాం. లాస్ట్ ఇయర్ కప్పు మిస్ అయింది, ఈ సాల కప్పు మాది. ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ ఎక్కడ ఓడిపోలేదు. ఇక్కడున్నది సర్పంచ్ సాబ్, ఒక్కొక్కరిని ఏరి పడేస్తాం. ఇక ఆర్సీబీ అంటే రివెంజ్ మాత్రం అదుర్స్ గా ఉంటది. అది సెమీఫైనల్ లో అయినా ఫైనల్ లో అయినా లీగ్ లో అయినా. మీ ప్లేయర్లు ఏమున్నారు ఫాము, మా ఫామ్ చూస్తే దిబ్బిడే. అరే రండి, ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రండి. సెమీస్ లో ఫైనల్స్ లో ఓటమి రుచి ఏంటో చూపిస్తాం. బ్యాక్ టు బ్యాక్ కప్పులు తన్నకుపోతాం. ఆర్సీబీ అంటే ఫ్లవర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్. నీ అవ్వ తొక్కి పడేస్తాం బిడ్డ.